హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మ్ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ మౌగ్లీ 2025. కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ అండ్ సుమా కనకాల కొడుకుగా ఇంట్రొడ్యూస్ అయినప్పటికీ కూడా నటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకునే ఒక క్రమంలో ఉన్న రోషన్ కనకాల వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఒక యూత్ఫుల్ ఫిల్మ్ ఇది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ ఒక యాంటీ హీరో క్యారెక్టర్ ప్లే చేయడం అనేది ఈ సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్పాలి. సినిమా స్టోరీ లైన్ అనేది చాలా సింపుల్. ఒక సాధారణ హీరో, ఒక సాధారణ హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక విలన్ వస్తాడు. ఆ విలనే యాంటీ హీరోయే బండి సరోజ్ కుమార్. సో, బండి సరోజ్ కుమార్ ఎంటర్ తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎలా మారాయి? ఈ యాంటీ హీరో నుంచి ఈ హీరో ఎలా తన ప్రేమను గెలిపించుకోగలిగాడనేది సినిమా కోర్ పాయింట్ అనమాట. సో, ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా గాని, లేదంటే ఏదైతే కొన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో వాటి పరంగా అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. రమా మారుతి అతని ఫ్రేమింగ్ గాని, కలరింగ్ గాని, లైటింగ్ గాని ఇవన్నీ కూడా చాలా పెక్యులర్‌గా ఉన్నాయి. అంటే ఇప్పటికే మనం ఈ కైండ్ ఆఫ్ షార్ట్ మేకింగ్ గాని, లేదంటే ఆ కైండ్ ఆఫ్ ఫార్మాట్ గాని చూస్తున్నాం కదా! బట్ స్టిల్ అతని కైండ్ ఆఫ్ ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది సినిమాలో. అది కుడ్ బి బికాస్ ఆఫ్ డీఐ కావచ్చు, లేదంటే అతని ఫ్రేమింగ్ వర్క్ వల్ల కావచ్చు. బట్ స్టిల్ ఆ ఫ్రెష్‌నెస్ అనేదైతే ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ వర్క్ త్రూ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ రెగ్యులర్ రివెంజ్ డ్రామా కైండ్ ఆఫ్ ఒక సినిమాలో కొన్ని కీ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. అందులో ఒకటి ఈ దేవుడు అండ్ ఇంకొకటి కర్మ. ఈ దేవుడు అండ్ కర్మ కైండ్ ఆఫ్ ఒక కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడైతే ఈ సినిమాలో యాడ్ అయ్యాయో, కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్‌లో మనకి వర్కౌట్ అవుతుంది. బట్ ఏవైతే ఈ డివైన్ ఎలిమెంట్స్ ఉన్నాయో, అంటే ట్రైలర్‌లో చూపించినట్టుగా కోతి అనేది ఈ సినిమాలో చాలా కీలకమైన అంశం అనమాట. సో, దాన్ని ఎందుకో కొంచెం ఫోర్స్‌డ్ ఎలివేషన్ లాగో, లేదంటే ఫోర్స్‌డ్‌గా ఇరికించిన ఎమోషన్ లాగా అనిపిస్తది. అంటే దట్ షుడెంట్ బి ఫోర్స్‌డ్ గదా! అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు అరే! ఈ ఎలిమెంట్ ఎందుకొచ్చింది? ఈ ఎలిమెంట్ వల్ల కథకి ఉపయోగం ఏంటి? ఈ ఎలిమెంట్ వల్ల కథా గమనానికి ఏమైనా యూజ్ అయిందా? అంటే స్క్రీన్ ప్లేకి ఏమైనా వర్కౌట్ అయిందా? అనేదంటే దెర్ ఈస్ నథింగ్. సో, ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది ఆ కోతిని బేస్ చేసుకొని. ఆ కోతిని బేస్ చేసుకొని జరిగిన ఇన్సిడెంట్ త్రూ మళ్ళీ ఇంకొక కనెక్టివిటీ ఎలిమెంట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎండింగ్‌లోనే ఉంటుంది తప్పితే, ఎక్కడా కూడా ఎమోషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదనమాట. సో, అందువల్ల ఏదైతే డివైన్ ఎలిమెంట్ అనేది ఉందో అది కొంచెం అనవసరంగా ఇరికించారేమో, ఫోర్స్‌డ్ ఎలివేషన్ ఏమో అనిపిస్తది. అండ్ సినిమా అనేది మోస్ట్‌లీ అంతా ఫారెస్ట్‌లో, ఆ మారేడుమల్లి ఫారెస్ట్‌లో షూట్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైందంటే, సినిమాకి అంటే చెప్పాలనుకున్న పాయింట్ గాని, లేదంటే ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్ గాని రెగ్యులర్ అండ్ రొటీన్ అయినప్పటికీ కూడా ఒక ఫ్రెష్‌నెస్ వచ్చింది దానికి. సో, ముందుగా చెప్పినట్టుగా రమామారుతి సినిమాటోగ్రఫీ వర్క్ అనేది ఆ విషయంలో చాలా కీ రోల్ ప్లే చేసింది సినిమాకి ఫ్రెష్‌నెస్ రావడంలో. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొరియోగ్రఫీ థాట్ ప్రాసెస్ బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడో కొంచెం ఇంకా ప్రాపర్‌గా ఉండాలి. ఇంకా షార్ప్‌గా ఉండాలనిపించింది. ఎందుకంటే దేర్ ఆర్ ఫైట్ సీక్వెన్సెస్. అప్పుడు ఇంటర్వల్ బ్యాంగ్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ గాని, లేదంటే ఆ డ్రోన్ ఫైట్ సీక్వెన్స్ గాని, అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఆ బండి సరోజ్‌తో ఫైట్ సీక్వెన్సెస్ గాని, ఇవన్నీ గూడా థాట్ ప్రాసెస్ పరంగా అంటే మనకు అర్థమవుతూ ఉంటది. అరే! రాసుకున్నాడని అయితే అర్థమవుతూ ఉంటది. బట్ బాగా తీయలేకపోయాడనే ఒక చిన్న వెలితి కూడా ఉంటుందన్నమాట. దట్ టూ యాక్షన్ సీక్వెన్సెస్‌కి కావాల్సిన కైండ్ ఆఫ్ ఎస్ఎఫ్ఎక్స్ అనేది మరి వీళ్ళు కొత్తగా ప్రయత్నిద్దాం అనుకున్నారా? లేదు అనుకుంటే మరి అది నిజంగానే మిస్ అయిందో తెలీదు గానీ, ఎస్ఎఫ్ఎక్స్ అనేది ప్రాపర్‌గా లేకపోవడం వల్ల ఆ ఫీల్ అనేది రాదు. ఆ యాక్షన్ తాలూకా థ్రిల్ అనేది ఆడియన్స్ ఎక్కడ ఫీల్ అవ్వరనమాట. సో, ఆ విషయంలో ఇది ఒక ప్రయోగమా? లేదంటే కొత్త ప్రయత్నం అనేది టీమ్‌కే తెలియాలి. బట్ అదైతే ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'బండి సరోజ్' ఖచ్చితంగా ఒక సింహభాగం అని చెప్పాలి ఈ సినిమాకి. అంటే లిటరల్లీ ఓపెనింగ్ సీక్వెన్స్ దగ్గర నుంచి ఎండింగ్ సీక్వెన్స్ దాకా 'బండి సరోజ్' ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ కనిపిస్తాడో లిటరల్లీ స్క్రీన్ అంతా తినేసాడు. ఆ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది కదా! అతని కళ్ళలో అది చాలా ఒక స్వాగ్ గాని, ఒక ఫోర్స్ గాని, ఆ కైండ్ ఆఫ్ ఒక ఆరా గాని, దాని ఆరా కంటే కూడా అది ఒక రకమైన అథారిటేటివ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో, తను స్క్రీన్ మీద ఉన్నంత వరకు లిటరల్లీ అథారిటీ చలాయిస్తూ ఉంటాడనమాట. నువ్వు నన్నే చూడాలి. నువ్వు నన్ను తప్ప ఎవరిని చూడలేవు అనే కైండ్ ఆఫ్ ఒక అథారిటీ కనిపిస్తుంది. అతని కళ్ళల్లో గాని, అతని బాడీ లాంగ్వేజ్‌లో గాని, అతని మేనరిజమ్స్‌లో గాని. సో, అవి చాలా ప్రాపర్‌గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఖచ్చితంగా ఆడియన్స్ నోలన్ అనే క్యారెక్టర్ తాలూకా క్యారెక్టర్ బిహేవియర్ ఏదైతే ఉందో, ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే చాలా క్యాజువల్‌గా ఉంటాయి. ఇవేవో పెద్ద మాస్ డైలాగ్స్ లాగా కొడతా, చంపుతా, నరుకుతా ఈ కైండ్ ఆఫ్ ఏమి ఉండదనమాట. చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. ఆ డైలాగ్స్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా నవ్వుకుంటారు గూడా. అట్ ద సేమ్ టైమ్ ఎంగేజ్ గూడా అవుతారు. సో, ఆబ్వియస్‌గా 'బండి సరోజ్' టుక్ ద మాక్సిమం క్రెడిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి 'వైవా హర్ష'. 'వైవా హర్ష'ని ఇప్పటిదాకా మోస్ట్‌లీ మనం ఐదర్ కమెడియన్‌గా చూసాం. లేదంటే చాలా తక్కువ పాత్రలో కొంచెం ఎమోషనల్ పెర్ఫార్మన్స్ అనేది చూసాం. బట్ ఈ సినిమాలో ప్రాపర్ మాస్ ఎలివేషన్స్ పడ్డాయి. 'వైవా హర్ష'కి ఎప్పుడైతే మాస్ ఎలివేషన్స్ పడ్డాయో థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుద్ది. సో, దేర్ ఆర్ 2 సీక్వెన్సెస్. ఒక పోలీస్‌ని వెనక నుంచి పట్టుకునే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ ఫైట్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. అసలది మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ అనమాట. సందీప్ రాజ్ ఆ విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. ఆ 2 మాస్ ఎలిమెంట్స్ అనేవి చాలా ప్రాపర్‌గా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ సాక్షి ఈ సినిమాలో ఒక డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్ ప్లే చేసింది. చాలా క్యూట్‌గా ఉంది ఆ అమ్మాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. పెర్ఫార్మన్స్ కూడా బాగా చేసింది. అయితే తన క్యారెక్టర్ తాలూకా ఆర్క్ అనేది ఇట్ హాస్ ఎ ప్రాపర్ ఫ్లాష్ బ్యాక్. అంటే ఆ అమ్మాయి ఎందుకు అలాగా
ఉంటుంది. అలా ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది. దానికి ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆర్క్ ఉంటుంది గదా! అంటే ఆ అమ్మాయి ఎందుకు వాడిని ఇష్టపడింది? లేదు అంటే అతనితో ఎందుకు ఉండాలనుకుంది అనే దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఇచ్చుంటే ఇంకా బాగుండేమో అనిపించిందనమాట. ఆ లవ్ ఎపిసోడ్స్ అనేవి ఇంకాస్త ప్రాపర్‌గా పండుంటే బాగుండేది. బట్ స్టిల్ ఆ అమ్మాయి ప్రెజెన్స్ కానీ, పెర్ఫార్మన్స్ కానీ బాగున్నాయి. అండ్ ఫైనల్‌గా రోషన్ కనకాల గురించి మాట్లాడుకోవాలి. సో, రోషన్ కనకాల కళ్ళల్లో ఫైర్ ఉంటుంది. అంటే ఒక తపన కనిపిస్తుంది. చాలా చేయాలి. ఇలా అంటే తనకి ఒక గుండెల్లో ఒక మంటలా ఉంటుంది గదా! ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే ఒక కైండ్ ఆఫ్ ఫైర్. ఆ ఫైర్ కనిపిస్తుంది అతని కళ్ళల్లో గాని, లేదా అతని పెర్ఫార్మన్స్‌లో గాని. అయితే అట్ ద సేమ్ టైమ్ ఆ షీర్ విల్ పవర్ ఏదైతే ఉందో, అది అతన్ని ఎందుకో కొంచెం మరీ స్టిఫ్‌గా చేసేసిందని కూడా అనిపిస్తుందనమాట. సో, బేసిక్‌గా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్‌కి అంటే ఇలాగ ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్‌కి బాడీలో ఈజ్ అనేది కనపడాలి. అంటే చాలా అరే! భలే ఉన్నాడే కుర్రాడు. చాలా రిలేటబుల్‌గా అనిపించాడే అన్నట్టుగా ఉండాలి గానీ, బాగా ఇలా నిటారుగా ఉన్నాడు. ఒక సిక్స్ ప్యాక్ ఉంది. ఒక ప్రభాస్‌లా కనపడ్డాడు అనే కైండ్ ఆఫ్ ఇమేజ్ ఈ క్యారెక్టర్‌కి కరెక్ట్ కాదు. సో, రోషన్ ఆ విషయంలో ఇంకాస్త కొంచెం వర్క్ చేయాలి. ఇక్కడ రిలేటబిలిటీ లేదు ఈ క్యారెక్టర్‌కి. దట్టు ఈ సినిమాలో కొన్ని పర్సనల్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. అంటే నన్ను ఎదగనివ్వరా, నన్ను తొక్కేస్తారా, ఇలా కైండ్ ఆఫ్ ఒక ఇది ఉండడం అనేది ఒక పర్సనల్ పెయిన్‌ని తను వెలిబుచ్చుకున్నట్టు ఉంటుంది. వి కెన్ అండర్‌స్టాండ్ తన మనసులోంచి వచ్చే మాటలే ఇవన్నీ. ఆ 'మోగ్లీ' అనే క్యారెక్టర్‌కి ఉండే ఒక ఈజ్ గాని, ఆ సింప్లిసిటీ గాని, లేదంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్‌ని గాని తను ఇంకొంచెం ప్రాపర్‌గా క్యారీ చేయాల్సిందుంది. ఆ బాడీలో స్టిఫ్‌నెస్ అనేది యాక్షన్ సీక్వెన్సెస్‌లో బాగా యూజ్ అయింది. లిటరల్లీ ఆ 'ఛత్రపతి' కాస్ట్యూమ్ ఏసుకొని చేసే ఫైట్‌లో అతను నిజంగానే ఒక 'ప్రభాస్' రేంజ్‌లో కనిపిస్తాడు. అతని బాడీ గాని అదంతా గాని. బట్ అది యాక్షన్ సీక్వెన్సెస్ వరకు ఫైన్. ఈ లవ్ ఎపిసోడ్స్‌లోనో లేదంటే ఒక సెంటిమెంటల్ ఎమోషన్స్ సీన్స్‌లోనో ఆ ఈజ్ అనేది కనపడకపోతే వి కాంట్ రిలేట్ టు ద క్యారెక్టర్. ఆ విషయంలో రోషన్ ఇంకా కొంచెం వర్క్ చేయాలి. డైరెక్టర్ సందీప్ రాజ్ విషయానికొస్తే అతని రచనా శైలిలో కొన్ని పన్స్ ఉంటాయి. ఆ పన్స్‌లోనే పంచులుంటాయి. ఆ పంచ్‌లోనే మాస్ ఎలివేషన్స్ కూడా ఉంటాయి. ఒక రైటర్‌గా మాత్రం అతన్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా వైవహర్షతో చెప్పించే ఫన్నీ డైలాగ్స్ గాని, లేదంటే రోషన్‌తో చెప్పించే ఒక పెయిన్‌ఫుల్ డైలాగ్స్ గాని, బండి సరోజ్ కుమార్‌కి రాసిన ఎలివేషన్ డైలాగ్స్ గాని ఇవన్నీ కూడా బావున్నాయి. అయితే స్క్రీన్ ప్లే విషయంలో, ఆ స్క్రీన్ ప్లేలో యాడ్ చేసిన ఎలిమెంట్స్ విషయంలో ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉంటే బావుండనిపించింది. సో, ముందు చెప్పినట్టు ఈ కోతి గాని, లేదంటే ఆ పాము సీక్వెన్సెస్ గాని ఇవన్నీ గూడా ఎక్కడో సినిమాని కొంచెం దారి తప్పిస్తున్నాయేమో, డీవియేట్ అవుతుందేమో అనిపిస్తది గానీ, అవి స్టోరీలో గాని, లేదంటే ఎమోషన్‌లో గాని ప్రాపర్‌గా కూర్చోవు. సో, ఈ విషయంలో డైరెక్టర్ సందీప్ రాజ్ ఇంకాస్త కేర్ తీసుకొని ఉండుంటే బావుండేది. బట్ అదర్ దాన్ దట్ యాక్షన్ సీక్వెన్సెస్‌ని రాసుకున్న విధానం, ముందు చెప్పినట్టు ఎగ్జిక్యూషన్ కొంచెం తడబడ్డారు బాగా. సాంగ్స్ బావున్నాయి. అండ్ ఈ సినిమాలో అతను మోంటేజెస్‌కి కూడా క్రెడిట్ తీసుకున్నాడు. అండ్ ఇట్ డిజర్వ్స్ దట్ క్రెడిట్. బావున్నాయి మోంటేజెస్. 'సయ్యారే' సాంగ్‌లో గాని, లేదంటే వేరే వచ్చే కొన్ని సీక్వెన్సెస్‌లో గాని, ఆ మోంటేజెస్ అనేవి బావున్నాయి. అండ్ ఈ సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన ఎమోషనల్ కనెక్టివిటీ ఆ షూస్‌కి ఉండే ఒక స్టోరీ. సో, హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫాదర్‌కి ఉండే ఒక 13 సైజ్ షూ స్టోరీ అనేది రాసుకున్నారది. అది ఎమోషనల్‌గాను బావుంటుంది. ప్రాపర్‌గా వర్కౌట్ అయింది. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా యూజ్ అయింది. 'కాలభైరవ' సాంగ్స్ బావున్నాయి. 'సయ్యారే' సాంగ్ ఆల్రెడీ మంచి హిట్ అయింది. అది సినిమాలో కూడా చాలా బాగా ప్రాపర్‌గా కూర్చుంది సాంగ్. అండ్ ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 కూడా బానే ఉన్నాయి. అయితే బీజీఎం విషయంలో స్పెసిఫిక్‌గా బండి సరోజ్ అండ్ రోషన్ కనకాల మధ్యలో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో స్పెసిఫిక్‌గా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అక్కడ బీజీఎం అనేది ఎందుకో కొంచెం ప్రాపర్‌గా ఆ ఎమోషన్ ఎలివేట్ చేయలేదనిపించింది. ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ టీమ్ మాత్రం తమ బెస్ట్ ఇచ్చారు. ఔటర్ లొకేషన్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా బాగా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నారు ప్రతిది కూడా. సో, ఇట్ వాస్ విజిబుల్ ఆన్ స్క్రీన్. సో, ఓవరాల్‌గా 'మోగ్లీ' అనేది ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా ఫిల్మ్. అయితే 'బండి సరోజ్' పెర్ఫార్మన్స్ గాని, అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఈ సినిమాకి ఒక డిఫరెన్స్ తీసుకొచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ కనెక్ట్ అవ్వవు. కొన్ని లేయర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్‌గా కూర్చోలేదు. ఈ ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకొని ఉండుంటే గనక 'మోగ్లీ' అనేది ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయ్యేది. దిస్ ధీరజ్, సని.